హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఫాదర్స్ డే రోజు లక్కీ ఫస్ట్ తన డాడీకి గుడ్ మార్నింగ్ చెప్పి తన నాన్నను మాత్రమే చూడాలని చెప్పేసి కళ్ళు మూసుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది కదా. అయితే మధ్యలో చిన్న గుండు సూది వస్తే ఒక్కసారిగా భాస్కర్ లక్కీని కాపాడి, అమ్మా ఒక్క నిమిషం ఆలస్యమైతే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా అని అనగానే, థ్యాంక్ యూ భాస్కర్ అంకుల్, ఈరోజు మీరు నాకు హెల్ప్ చేశారు కదా, దేవుడు మీకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తారులేండి అని చెప్పేసి తానైతే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ ఇంకా పడుకున్నావేంటి, త్వరగాలే ఫ్రెష్ అవ్వు, ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, ఫాదర్స్ డే అని అనగానే, మీ మాటను శిరసా వహిస్తున్నాం మేడం గారు, ఈరోజు నా లక్కీ బంగారం ఏం చెప్తే అదే సరేనా అని చెప్పేసి మిత్ర రెడీ అవుతూ ఉంటాడు. మరోపక్క జున్ను వచ్చి, ఫాదర్స్ డేనా, ఇటువంటి రోజు కూడా ఒక రోజు వస్తుందా, నాకు కేవలం మదర్స్ డే మాత్రమే తెలుసు, మా నాన్నకి బాధ్యతే లేదు అని చెప్పేసి జున్ను అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఉదయం లేవంగానే, జున్ను ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు అని అనగానే, లేదమ్మా నేను రెడీ అవ్వను, నేను స్కూల్కి వెళ్ళను, ఈ రోజు అంటుంటేనే నాకు ఎక్కడో ఉన్న నాన్న మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది, అసలు ఉన్నాడో లేడో, నాకైతే అనవసరం ఆయన గురించి అని చెప్పేసి పాపం జున్ను వాళ్ళ నాన్న గురించి గట్టిగా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటే లక్ష్మికి కోపం వస్తుంది. జున్ను ఆయన గురించి తప్పుగా మాట్లాడకూడదని నీకెన్నిసార్లు చెప్పాను అని చెప్పేసి లక్ష్మి అనగానే, సర్లే అమ్మా, నిన్ను చూడనివాడు నన్ను చూడనివాడు నా కోసం రానివాడు గురించి మనకెందుకులే ఇప్పుడు ఈ డిస్కషన్, అసలు స్కూల్కి వెళ్ళకపోతే ఏమీ కాదు, ఒక్కరోజు ఆబ్సెంట్ పడుతుంది అంతే కదా, జాను టీచర్ కూడా నా ఫేవరెటే కాబట్టి ఏమి అనరు, ఇప్పుడు వెళ్ళి మీ ఫాదర్ రాలేదేంటి, నువ్వు ఫాదర్స్ డే జరుపుకోవా అని అందరి ముందు తలదించుకోవటం కన్నా స్కూల్కి వెళ్ళకపోవటమే చాలా బెస్ట్ అని చెప్పేసి జున్ను ఇక గేమ్ ఆడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మో మా జున్ను బంగారానికి చాలా కోపమే వచ్చిందే, అయినా ఎవరికో భయపడి ఏదో చేసి అక్కడ ఎంజాయ్మెంట్ని నువ్వు మిస్ అయిపోవడం ఏంటి జున్ను, నా జున్ను అన్నిట్లోనూ నెంబర్ 1గా ఉండాలి, నాకు అలాగే ఇష్టం, మా జున్ను కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటే, థ్యాంక్ యూ బాబా, నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావు, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను బాబా అని అంటూ ఉంటే, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, మా జున్నుకి ఏం తక్కువ, అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు, మా జున్ను కూడా జరుపుకోవాలి, అక్కడ అందరూ కూడా జున్ను బాగా చదువుతున్నాడని, జున్ను గేమ్స్లో ఫస్ట్ అని అందరు పేరెంట్స్ ముందు చెప్తూ ఉంటే మేమందరం క్లాప్స్ కొట్టాలి అని అనగానే, అది కాదు బాబా అని అంటూ ఉంటే, చూడు నేనంటే నీకు ఇష్టం కదా జున్ను, నా మాట వింటావు కదా, నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే నేను బాధపడతాను, జున్ను ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గకూడదు, జున్ను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ఫాదర్స్ డే కదా నేను స్కూల్కి వస్తాను, ఇప్పుడు ఏంటంట నేను నీ ఫాదర్నో కాదో వాళ్ళందరికీ అవసరమా చెప్పు, ఆ ఫంక్షన్కి మనం వెళ్ళాల్సిందే, నేను నిన్ను తీసుకొని వెళ్తున్నాను, ఆ బాధ్యత నాది అని అనగానే, సరే బాబా అలా అయితే ఓకే బాబా, సరే అయితే నేను ఇప్పుడే రెడీ అవుతాను అని చెప్పేసి జున్ను వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇక లక్ష్మి అంటూ ఉంటుంది, ఇక బాధపడుతూ లక్ష్మి, థ్యాంక్ యూ అర్జున్ గారు, వాడి ముఖంలో బాధను ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు, వాడికి ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో నాకు అర్థం కాలేదు అని అనగానే, అదేంటి లక్ష్మి, వాడి కోసం నేను ఏదైనా చేస్తానని నీకు తెలిసిందే కదా, సరే అయితే నేను రెడీ అయ్యి వస్తాను, స్కూల్లో డ్రాప్ చేసి ఆ మీటింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు ఆఫీస్కి వెళ్తాను అని అనగానే, అలాగే అర్జున్ గారు అని చెప్పేసి లక్ష్మి కూడా రెడీ అయ్యడానికి వెళ్తుంది. చూసారా అమ్మా, లక్ష్మి అమ్మకు అర్జున్ అయ్య గారు చెప్పంగానే కోపం వచ్చేది, కానీ జున్ను తండ్రిగా ఒప్పుకుంది అంటే తన మనసులో మార్పు వచ్చిందనే కదమ్మా, మనమే ఆలస్యం చేస్తున్నామమ్మా, ఒక మంచి రోజు చూసి పంతులు గారికి ముహూర్తం పెట్టించేసి అర్జునయ్య గారిని లక్ష్మమ్మ గారిని ఒకటి చేసేయాలమ్మా అని అనగానే, చలమయ్య నాకు మాత్రం లేదంట్రా, నా కొడుకుని ఒక అమ్మాయి చేతిలో పెట్టాలి అని చెప్పేసేసి, అది కూడా అనుకువ సహనం మంచి హృదయం ఇవన్నీ ఉన్న లక్ష్మి లాంటి అమ్మాయి చేతిలో పెట్టడం నాకు ఇష్టమే, కానీ పెళ్ళి అంటే లక్ష్మి ఏమంటుందో అదే తెలియని భయం,
కానీ ఈసారి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏదో రకంగా వచ్చేటట్టు మాట్లాడతాను చలమయ్య, తప్పకుండా పెళ్లి గురించి మాట్లాడతాను అని చెప్పేసి చలమయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇక అక్కడేమో వివేక్ ఇక జాను ఉంటుంది కదా స్కూల్లో, అందుకోసం జానుని చూడటం కోసం వివేక్ కూడా రెడీ అయిపోతాడు. ఇక భాస్కర్తో మిత్రకు పని ఉండటంతో ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత అట్నుంచి ఇద్దరం సైట్ విజిట్కి వెళ్దాం భాస్కర్ అని చెప్పేసి ఇక అరవింద వీళ్ళందరూ కూడా స్కూల్కి బయలుదేరుతూ ఉంటారు. అయితే ఇక జున్నుతోటి లక్కీతోటి అవునే లక్కీ, నీ ఫ్రెండ్ జున్ను కూడా ఈ ఫాదర్స్ డే ఫంక్షన్కి వస్తున్నాడా అని అనగానే, ఏమో నానమ్మ నాకైతే తెలీదు, ఉండు ఒకసారి ఫోన్ చేస్తాను, బాబాయ్ ఒకసారి నీ ఫోన్ ఇటివ్వు అని చెప్పేసి ఫోన్ అయితే తీసుకుంటుంది. ఫోన్ తీసుకున్న తర్వాత ఇక వెంటనే మన లక్కీ, హలో అమ్మా జున్ను స్కూల్కి వస్తున్నాడా, ఫంక్షన్కి వస్తున్నాడా అని అనగానే, ఆ లక్కీ జున్ను కూడా వస్తున్నాడు, మేము ఆల్రెడీ బయలుదేరాం, ఫంక్షన్లో కలుసుకుందాం అని చెప్పేసి లక్ష్మి ఫోన్ని పెట్టేస్తుంది. ఈ వాయిస్ ఎక్కడో చాలా దగ్గరగా విన్నట్టుందే అని చెప్పేసి అరవింద ఒక పక్క, మరో పక్క జున్ను మన మిత్ర ఒక పక్క అనుకుంటూ ఉంటారు. అరే మిత్ర, ఈ వాయిస్ చాలా దగ్గరగా విన్నట్టుంది కదూ అని అనగానే అప్పుడు ఇక వివేక్ అంటూ ఉంటాడు, అచ్చం వదిన వాయిస్ లాగే ఉంది అని అనగానే, వివేక్ ఏం మాట్లాడుతున్నావు లక్కీ ఉన్న దగ్గర అని అంటూ ఉంటే, సారీ అన్నయ్య అని చెప్పేసి అనగానే అప్పుడు భాస్కర్ అంటూ ఉంటాడు, వాయిస్లు ఏముందిలేండి సార్, ఒకరికి లాంటి వాయిస్లు ఎంతో మందికి ఉంటుంటాయి, ఇప్పుడు ఈ వాయిస్ వింటుంటే నాకు కూడా మా చెల్లెల గొంతులానే అనిపించింది, ఆఫ్ కోర్స్ మా చెల్లెలే మాట్లాడుతుందేమో అనిపించింది, కానీ మా చెల్లెలు గొంతు కాదు, చూసారా ఇప్పటికిప్పుడు మీలో ఒకరు అనుకుంటున్నారు, నేను ఒకరు అనుకుంటున్నాను, అంటే వాయిస్ కూడా కొంతమందిది మ్యాచ్ అవుతూ ఉంటుంది అని అనగానే, కరెక్ట్గా చెప్పావు భాస్కర్ నువ్వు అని చెప్పేసి మిత్ర అంటూ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు. ఇక వీళ్ళందరూ కూడా ఆనందంతో స్కూల్కి వెళ్తూ ఉంటే జాను, వెల్కమ్ బావగారు, వెల్కమ్ అత్తయ్య అని చెప్పేసేసి ఇక వాళ్ళను వెల్కమ్ చెప్తూ వచ్చి వాళ్ళకు ఫ్రంట్ సీట్లో అయితే కూర్చోపెడుతుంది. మరోపక్క అక్కడ వచ్చేసేసి లక్ష్మి ఏమో రెడీ అవుతుంది కదా, వీళ్ళందరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు. అర్జున్, లక్ష్మి, మిత్ర, మన జున్ను వీళ్ళు కూడా వెళ్ళంగానే ఒక్కసారిగా లక్ష్మి ముందు వరుసలో వచ్చి అర్జున్తో మాట్లాడుతూ అక్కడొచ్చి కూర్చుండిపోతుంది. జాను ఏమో లోపల పిల్లలకి రెడీ చేస్తూ, ఫస్ట్ మీరు ఇలా మాట్లాడాలి, ఈ స్పీచ్ ఇవ్వాలి, నువ్వు ఈ రకంగా డ్యాన్స్ వేయాలని క్లాస్ పిల్లలందరికీ కూడా వాళ్ళకు నచ్చే రకంగా వాళ్ళు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ని ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలన్న విషయం స్కూల్లో ఉండి చెప్పడంతో అమ్మయ్య జాను పిల్లలతో బిజీగా ఉందన్నమాట అని చెప్పేసి లక్ష్మి భయపడుతూ కూర్చుంటూ ఉంటుంది. అయితే ఇలా భయపడుతూ కూర్చుంటూ ఉండగా ఒక్కసారిగా అటు పక్క ఫస్ట్ వరుసలో మిత్ర గారు, అరవింద వీళ్ళందరినీ లక్ష్మి చూసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, మిత్ర గారు, అరవింద్ అత్తయ్య అందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అనగానే లక్కీ పాప మిత్రతో పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటిది, లక్కీ పాప మిత్ర గారి పక్కన కూర్చుంది అంటే లక్కీ పాప వాళ్ళ నాన్న మిత్ర గారేనా అని చెప్పేసేసి లక్ష్మికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే లక్ష్మి, అమ్మో ఇప్పుడు నన్ను చూస్తే ఏమైనా ఉందా అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఫోన్ వచ్చినట్టు నటిస్తూ అర్జున్ గారు ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో అరవిందకు ఫోన్ వచ్చి, నేను మీటింగ్కి అటెండ్ అవుతాను, కానీ చెప్పాను కదా ఈరోజు నా మనవరాలు స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి 1 అవర్ తర్వాత మీట్ అవుతాం సరేనా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ ఉండగా ఇక హడావిడిగా వెళ్ళిపోతున్న లక్ష్మి అయితే కనిపిస్తుంది అరవిందకు. ఇన్ని సంవత్సరాల తర్వాత తన కోడలు బ్రతికే ఉందన్న విషయం అరవిందకు తెలుస్తుంది. ఇక వెంటనే లక్ష్మిలాగే ఉందే, లక్ష్మి లక్ష్మి ఆగు అని అంటూ ఉంటే, అమ్మో అత్తయ్య గారు నన్ను చూసేశారు అని చెప్పేసి లక్ష్మి పరుగున వెళ్ళి ఒక చెట్టు చాటునైతే దాక్కుంటుంది. ఇక వెంటనే ఇక్కడే ఉండాలి కదా లక్ష్మి, ఇప్పటిదాకా కనిపించింది కదా లక్ష్మి నాకు, ఇదంతా భ్రమ, లేదు లక్ష్మి బ్రతికే ఉన్నట్టుగా నాకు చూపించింది కానీ ఇక్కడ కనిపించడం లేదు, అంతా అయోమయంగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఇక వెంటనే గ్రానీ
రా ఇప్పుడు జున్ను పర్ఫార్మెన్స్ వస్తుంది అని చెప్పేసేసి అరవిందను ఇక లక్కీ అయితే తీసుకొని వచ్చి కూర్చోపెడుతుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా జున్ను పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద స్టార్ట్ చేస్తారు. మధ్యలో లక్కీ కూడా వెళ్తుంది. లక్కీ కూడా వెళ్ళి పేరెంట్స్ కోసం ఇద్దరు పిల్లలు కూడా పాట పాడుతూ డ్యాన్స్ వేయటంతో అటు మిత్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఇటు లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, అత్తయ్య గారు చూడలేదు, జాను కూడా అక్కడే ఉంది, మళ్ళీ నేను కనబడకోకుండా వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి లక్ష్మి కంగారుగా ఎదురుగా ఎవరొస్తున్నారన్నది కూడా చూసుకోకుండా అటుగా వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగా డాష్ అయితే ఇచ్చేస్తుంది. అయ్యో సారీ అండి, చూసుకోలేదు అని అనగానే ఏం పర్వాలేదమ్మా అని చెప్పేసి భాస్కర్ అయితే అంటాడు. ఒక్కసారిగా భాస్కర్ అమ్మా లక్ష్మి నువ్వా అని చెప్పేసి అనగానే ఇక లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి ఒక్క నిమిషం ఆగు, ఈ అన్నయ్య నీకేమైనా ద్రోహం చేశాడా అమ్మా? నిన్నేమైనా బాధ పెట్టాడా అమ్మా? నువ్వెందుకమ్మా నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు? అప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్ను తలుచుకొని క్షణమంటూ లేదమ్మా లక్ష్మి అని చెప్పేసేసి భాస్కర్ అనగానే ఒక్కసారిగా లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించన్నయ్యా, అప్పుడున్న పరిస్థితి అటువంటిది నాకు అని చెప్పేసి అనగానే నీ పరిస్థితి ఏంటో నాకు తెలియాలి, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నీకు పుట్టిన బిడ్డ గురించి కూడా తెలుసుకోకుండా ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఎందుకని అలా చీర కొంగుని అడ్డు పెట్టుకొని ఎవరిక్కడ నిన్ను చూడకూడదు? ఏం జరుగుతుందమ్మా లక్ష్మి? ఈ అన్నయ్య చచ్చినంత ఒట్టే, ఇంతకాలం నీ గతం ఏంటో నేను తెలుసుకోలేదు, కానీ ఈరోజు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అనగానే అప్పుడు లక్ష్మి అంటే అన్నయ్య అది అక్కడ ఉన్న మిత్రగారు అరవింద వాళ్ళే, నా అత్త కుటుంబం అని చెప్పేసి లక్ష్మి మొత్తానికి చెప్పంగానే ఒక్కసారిగా అప్పుడు అనుకుంటూ ఉంటాడు. ఇంతకాలం నేను నా సార్ వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు. మిత్ర సార్ రుణం కానీ మీ రుణం కానీ తీర్చుకోవాలమ్మా. ఇప్పుడే మిత్రా గారిని నిన్ను కలుపుతాను. నువ్వు చనిపోయావని అనుకుంటున్నారు వాళ్ళందరూ, నువ్వు బ్రతికే ఉన్నావని తెలియాలి. చిన్నయ్య గారి జీవితం బాగుపడాలి, చిన్నయ్య గారు ఆనందంగా ఉండాలంటే నిన్ను కలపాలి. ఇంతకాలం నాకు నిజం తెలియలేదు, ఇప్పుడే కలుపుతాను, ఇప్పుడే చిన్నయ్య గారిని పిలుస్తాను అని అనగానే అయ్యో అన్నయ్య, నాకు మాత్రం నా భర్తతో కలిసి ఉండాలని లేదా? మనీషా వాళ్ళు ఉన్నారు కదా, ఆ మనీషా వాళ్ళు నిజం తెలుసుకుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంతో ఏ ఒక్కరు ఉండరు అన్నయ్య. మనీషా ప్రతి ఒక్కరిని కూడా ఆనందం లేకుండా వాళ్ళ కళ్ళమట నీళ్ళు వచ్చేటట్టు చేస్తుంది అన్నయ్య అని చెప్పేసి మనీషా గురించి పూర్తి నిజాలు చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే కానీ అమ్మా, నిన్ను మిత్రాయి గారిని ఇద్దరిని కలుపుతాను, తప్పకుండా కలుపుతాను. మిత్ర అయ్యగారు నీ ప్రేమ గురించి అర్థం చేసుకోవాలి, మీరిద్దరూ కళ్ళ ముందు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి అంటూ ఉంటే అమ్మా ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడమ్మా అని అనగానే ఇక అదిగో అన్నయ్య జున్ను స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తాడు కదా అని అంటూ ఉంటే అన్నయ్య మిత్ర గారు మరో పెళ్లి చేసుకోలేదు కదా, మరి మిత్ర గారు పక్కన లక్కీ పాప ఉంది కదా, లక్కీ పాప వల్ల కన్న తల్లి ఎవరన్నయ్యా? మిత్ర గారు మనీషాని కూడా పెళ్లి చేసుకోలేదు, ఆ విషయం నాకు తెలుసు. అలాంటప్పుడు ఆ పాప కన్న తల్లి ఎవరు? ఆ పాప మిత్ర గారి దగ్గర ఎందుకు పెరుగుతుంది అని లక్ష్మి అడగంగానే ఆ పాప కన్న తల్లి ఎవరో కాదమ్మా, నువ్వే అమ్మా. ఇన్నాళ్ళకి దేవుడు ఉన్నాడు, ఇక తండ్రికి బిడ్డను అప్పచెప్పాడు అని అనగానే ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? లక్కీకి కన్న తల్లి నేనెందుకు అవుతాను అని అనగానే ఆ రోజు నువ్వు స్పృహ కోల్పోయావమ్మా. నీకు శ్రీమంతం చేశారు మిత్ర అయ్యగారు, అరవింద్ అమ్మగారు. ఆ తర్వాత నొప్పులతో స్పృహ కోల్పోయావు. పాప పుట్టింది. పాప పుట్టంగానే నర్స్ అయ్యగారి చేతిలోనే పెట్టింది. ఆ తర్వాత నీకు బాబు కూడా పుట్టాడు. స్పృహ వచ్చింది, నువ్వు బాబును తీసుకొని వెళ్ళిపోయావు. కానీ పాపను మిత్రయ్య గారి చేతిలో పెట్టంగానే మిత్రయ్య గారికి అప్పటిదాకా కంపెనీ లాస్ నడుస్తున్నా ఒక్కసారిగా అంత ముందుకు ఫోన్ కాల్ రావటంతో తను లక్కీ చాంప్ అని చెప్పేసి లక్కీ అని పేరు పెట్టుకొని తన ఇంటికి పాపను తెచ్చుకున్నారు. ఇంతకాలం ఆ పాప ఎవరో పాప అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆ ఇంటి వారసురాలే అని ఇప్పుడు నాకు కూడా అర్థమైంది అని అనగానే అప్పుడు లక్ష్మి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అంటే నా కూతురే నన్ను అమ్మ అని పిలిచిందన్నమాట అని చెప్పేసేసి ఆ అన్నయ్య నువ్వు ఆ ఇంట్లోనే ఉంటావు కాబట్టి అక్కడ జరిగేదంతా నాకు తెలియాలి. మిత్రా గారికి ఎప్పుడు గండాలు వస్తాయో తెలియదు, కాపాడుకోవాలి. నిన్ననే పెద్ద ప్రమాదం నుంచి తప్పించాను. నువ్వు ఉంటావు కాబట్టి ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు
చేస్తున్నారు, ఇవన్నీ నాకు చెప్పాలన్నయ్య అని అనగానే తప్పకుండా అమ్మ లక్ష్మి అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు. ఇక తను అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని లక్ష్మి యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా భాస్కర్కి చెప్పటం, భాస్కర్ కూడా తన చెల్లిని అర్థం చేసుకొని మిత్రగారి పక్కనే ఉంటూ ఎప్పుడు ఏం చేస్తున్నారా అన్నదంతా కూడా లక్ష్మికి చెప్పడానికి డిసైడ్ అయిపోతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇక అరవింద లక్ష్మిని చూస్తుంది, భాస్కర్ లక్ష్మిని చూసి ఫాదర్స్ డే రోజు నిజం తెలుసుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే లక్ష్మికి ఫాదర్స్ డే రోజు కొడుకు ఆశీర్వాదం తండ్రి దగ్గర తీసుకోవాలని చెప్పేసి మిత్రగారి దగ్గర ఆశీర్వాదం తీసుకునేటట్టు ప్లాన్ చేస్తుంది. మిత్రగారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు జున్ను. అయితే లక్కీ స్కూల్ నుంచి లక్ష్మి వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తుంది కదా వీడియో, ఆ వీడియో వచ్చి మనీషా వాళ్ళ చేతిలో పడుతుంది. మరి మనీషా ఆ వీడియోని చూస్తుందా చూడదా, లక్ష్మి బ్రతికే ఉందన్న నిజం మనీషా దేవయానిలు తెలుసుకుంటున్నారా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని